హాయ్ అండి. వెల్కమ్ టు కింగ్ కిరాక్ మామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం లేటెస్ట్‌గా వచ్చిన గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకుందాము. పెన్షన్‌దారులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే గవర్నమెంట్ ఇవ్వడం జరిగిందండి. క్యాబినెట్ మీటింగ్‌లో ఇంటి వద్దకే పెన్షన్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. చాలా మంది వీడియోస్‌ని చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి 5 సంతకాల్లో మొదటి సంతకం అయిన పెన్షన్ పెంపు అనేది చేయడం అయితే జరిగింది. అయితే దీని యొక్క పేరుని ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌గా మార్చడం అయితే జరిగింది. ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ఈ నెల అయితే అంటే జులై నెలలో రూ. 4,000 మరియు ఏదైతే ఎలక్షన్‌లో మాట ఇచ్చి ఉన్నారో ఏప్రిల్ నుంచి నెలకి రూ. 1,000 చొప్పున 3 నెలలకి రూ. 3,000 మొత్తంగా రూ. 7,000 ఈ జూలైలో పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అంటే జూలైలో వచ్చే 4,000 కాకుండా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 1000 చొప్పున మొత్తంగా రూ. 3,000 అంటే రూ. 4,000 ప్లస్ రూ. 3,000 రూ. 7,000 పెన్షన్ అనేది ఈ నెల జూలైలో పెన్షన్దారులకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి రూ. 6,000 పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. రూ. 6,000 ప్రతి నెల అనేది ఇస్తారు. ఎవరైతే వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలు ఉన్నారో వారికి రూ. 4,000 వచ్చే నెల నుంచి పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ పెన్షన్ అనేది సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు పెన్షన్‌దారుల యొక్క ఇంటి వద్దకే వచ్చి ఈ పెన్షన్ అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తారు. ఇంతకుముందు ఈ అమౌంట్ అనేది బ్యాంకులో పడేది. ఇప్పుడు పెన్షన్‌దారులకి ఇంటి వద్దకే సచివాలయ ఎంప్లాయీస్ వచ్చి ఈ పెన్షన్ అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదండి లేటెస్ట్‌గా వచ్చే ఇన్ఫర్మేషన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి వీడియోని షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.